అబ్బా జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేశావు? ఊపిరాట్లేదు. అదేంటి సంటమ్మాయి పాస్ చేతులుగా కదా కుట్టింది, కాత ఒళ్ళు చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. సచ్చినోడా ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనువు కొద్దిరే. చట్టమ్మా ఇంకో 2 అట్లు పంపు. పచ్చడి మటుకు అదిరిపోయిందా. ఇదిగో ఒరే బుల్లెబ్బాయ్, ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకో మీకు టిఫిన్ సప్లై చేస్తానందుకా? అది కాదే, చంటమ్మాయి లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. ఇదిగో కాట్ను, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. ఆడు చెప్పేది నిజమే చంటమ్మాయి. ఈ గోదావరి జిల్లాలో నీ చేతికి కానీ హోటల్ కానీ తిరగలేదు. కరెక్ట్ గా చెప్పావురా. అవునోరా. ఎంతకే బోసుగడేడి? ఆడు పొద్దున్నే కెమెరా పట్టుకుని బయలుదేరాడు ప్రకృతిని ఫోటోలు తీయాలని. టికెట్ టికెట్. ఏంటి ఏమండి, కొంచెం ఈ బ్యాగ్ తీసుకోరా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, నేనే చెప్పాలండి. ఊరికి కొత్త అండి. ఇప్పటిదాకా బ్రహ్మాండం. రైట్ రైట్. ఏమండి, ఇక్కడ ఇల్లు అద్దెకి ఏమైనా దొరుకుతుందా? ఆ వీధిలో దొరకచ్చు, వెళ్ళి అడగండి అమ్మా. అలాగే. యారా ఎవరి తాలూకారా ఈ అమ్మాయి? ఊరికి కొత్త అనుకుంటా. ఎవరెవరుంటారమ్మా? నేను ఒక్కదాన్నేనండి. ఒక్కదానివేనా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లకి ఇల్లు ఇవ్వం. అది కాదండి, చెప్తున్నాను కదా వెళ్ళు. వెనక ముందు ఎవరు లేని నీకు ఇల్లు ఎలాగిమ్మంటావు? బతకడానికి ఎవరైనా పట్నం వెళ్తారు, నువ్వు పల్లెటూరు వచ్చావు, నిన్నెలా నమ్మాలి? పోలే పాపం, ఆ వెనకాల పోర్షన్ ఇచ్చేద్దాం. నువ్వు నోరు ముయ్యి. మా ఆయన బుద్ధి అసలే మంచిది కాదమ్మా, వేరే ఎక్కడైనా ప్రయత్నించుకో. అసలు ఏంటి మీ ప్రాబ్లము? నా పేరు మంగతాయారు. నేను ఈ ఊళ్ళో టిఫిన్ సెంటర్ పెడదామని వచ్చాను. కానీ ఒంటరి ఆడదాన్నని నాకెవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా ఊరి ప్రెసిడెంట్ గారు మంగ. నమస్కారం అండి. ఇల్లు సెటప్ చేయాలంట. నేనున్నా కదా. మంగా కొంచెం ఇటు చూడు. మంగా ఓసారి నా వైపు కొంచెం ఓవర్గా చూడు. అంటే లెన్స్ వైపు కొంచెం కొంచెం అలా. మంగా కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. అది స్టడీ స్టడీ స్టడీ. అది స్టడీ స్టడీ. ఓకే. తెగ నొక్కేస్తున్నావేటి? నొక్కేది ఫోటోలే కదరా, ఏ నొక్కినట్టు ఫీల్ అవుతావు. ఏంటి ఏదో కంగారు నువ్వుని. మంగా నా వైపు చూడు. బాబు జరగండి జరగండి. ఈడొకడు మంగా కాటను. ఒరే బోసు, మంగతోటి ఒక ఫోటో తీరా. ఎలా ఎల్లవో ఇప్పుడు పెద్ద చోటాకే నాయుడు. మంగా నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? ఓపెనింగ్ చేయడానికి రిబ్బను. దానికి మా పుల్రాజు గారి కవరెట్టేగా. రిబ్బన్ కట్టుకుంటే ఓపెనింగ్ చేస్తారేంటి? అబ్బే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి.
రిబ్బన్ కడతారా కట్టేస్తానా ఆ, పని కట్టాల్సింది మంగ కాదు మనకు రా సుంఠ ఇలాగే నన్ను కట్టవరా సరే కట్టేసుకోండి వచ్చేసారా అలంకరణ బాగానే ఉంది మంగ అంతా రెడీ అయినా మ్మ్, మరి రిబ్బన్ కట్ చేయమంటావా కట్ చేయండి మ్మ్. అక్కర్లేదురా నేనే తెచ్చాను శుభకార్యం కుడి చేత్తో ఓ చేయండి రైటే రోయ్ కొంచెం ఓరే మంగ కొంచెం రైట్ ప్రెసిడెంట్ గారు మీరు స్టడీ మంగ కొంచెం రైట్ మీరు అలా ఉండండి నువ్వు రావు రా బాబు మంగ కొంచెం రైట్ ఓకే పదండి 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 బస్సు ఫోటోలు బాగా వచ్చాయా సూపర్ ఫ్రేమ్ కట్ చేస్తాగా చూడు తినండిరా, సోమవారం తినండి. టిఫిన్ సూపర్. బిల్లు మేమే కదా కట్టుకోవాలి మంగ చేతి వంట మాత్రంగా ఉందిరా బోసు అందులో మర్చిపోలేమండి అనవసరంగా మా ఆవిడ పెట్టి చెండాల పప్పు తినేసాను లేకపోతే ఇంకో 2 దోశలు ఆగించదు నేను తినకుండా వచ్చాను కదా ఓ బాగా తిను సాయంత్రం కడుపు నొప్పి వస్తుంది అప్పుడు క్లినిక్ వద్దు గాని అలాగే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవుగా డాక్టర్ మంగ మన మిషన్ స్ట్రాంగ్ అదిరింది మంగ నీ హోటల్ ఎప్పుడు నీలాగే పిట్ట పిట్టలాడుతుండాలి అదే కిట్ట కిట్టలాడుతుండాలి థ్యాంక్స్ అండి బాయ్ మంగా ఏంటి ఏ బిజినెస్ కైనా షావుకారి బోని చేస్తే మంచిది ఆ? గుర్తుపెట్టుకో ఇదిగో అలాగే వచ్చానే ఎరా చింటూ స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావురా హలో మంగ ఐటమ్స్ అని చాలా బాగున్నాయి గొడవట్రా ఆదిరిపోతాను ఇదిగో మంగ నేను చెప్తున్నాను నీ హోటల్ చాలా స్టార్ట్ పీరియడ్ స్టార్ హోటల్ అయిపోతుంది ఏదో మీ అభిమానం ఏదో ఫేస్ వీడిని వెళ్ళిపోతాను అసలు వెళ్ళాలనిపించట్లేదు మంగా ఏంటి అదే ప్రతిరోజు వస్తామని చెప్తున్నాడు వెళ్ళొస్తామంగా థ్యాంక్స్ అండి పదరా ఇక మంగ జమ్మర్ బిస్ ఈ వందించు థ్యాంక్స్ అండి అసలు మాటే రావట్లేదు నాకు ఏకల దాకా తింటే మాట ఎందుకు వస్తుందిరా ఇలా తేనుపులు వస్తాయి మంగ అటు తిరుగు మంగ రేపు వస్తాను ఇది ఉంచు అలాగే పదరా పదరా బాబు టైం అవుతుంది హ్మ్. ఇటు చూడరా ఏడుకొండలు చూడు ఇటు రా నీ అబ్బా ఇటు చూడు నడు మీరు చేసుకోవచ్చా ఎక్కడైనా వేసుకోవచ్చు ఓ 100 ఇవ్వు 100 నీ ఫోటోకి అంత వాల్యూ ఉందేటి వాల్యూ ఆఫ్ ఫోటో కాదురా మంగది ఫోటో కావాలా వద్దా కావాలి దుకాణి అలాగే ఒరే బోసే ఏంట్రా ఏట్రా బావా స్టూడియో నుండి మంగ ఫోటోలు ఎట్టిసావు మంగని తీసుకొచ్చి పెట్టలేం కదరా ఒరే అర్జెంట్ గా నాకు ఒక ఫోటో తీసి పెట్టాలరా ఆ? మంగ పక్కన 100 అవుద్ది 200 ఇస్తాం కానీ ఇదిగో మంగ పక్కన పడుకున్నట్టు తీయాలి అలాగే తీసుకో ఇదేట్రా పడుకోబడి తీయమన్నాను కదా ఫోటో వచ్చాక ఇలా చూసావు అనుకో నూచినట్టు ఉంటుంది ఇలా చూసావు అనుకో పడుకున్నట్టు ఉంటుంది 2 in 1 కరెక్టే నువ్వు మామూలు కాదు రోయ్ మన దగ్గర పగుడు ఉందా నీ ఫేస్ కి అక్కడ వెళ్ళవా సరే ఓకే డబ్బులు ఒరే మంగతో ఫోటో తొందరగా ఇచ్చివరా రేపు తీసుకో పొద్దున్నే వస్తాను అలాగే కానీ బాగుండాలి రోయ్ గడ్డం తీసుకోవచ్చు కదా ఎలా
మంగ ఫోటోలు పెట్టుకుని బాగానే బిజినెస్ చేస్తున్నావురా. మంగతో చేసే తప్పు కానీ మంగ ఫోటోతో చేసే తప్పే ఉందిరా. నీకు కూడా ఫోటో కావాలండి? కావాలి కానీ పడుకున్నట్టు. హరి అమ్మ, ఎంతమంది పడుకుంటారా? ఫోటోనే కదా. సరే రా, 300 అవుద్ది. అమ్మో పద. రెడీ, స్మైల్. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఇప్పుడే ఇడ్లీ వేడిగా వాయి దింపాను, ఓ 4 తినేళ్ళండి. లేచంటమ్మాయి, ఈ మధ్య బయట తిళ్ళు మానేశాం. అవునండి, మంగ తయారు టిఫిన్ సెంటర్లో తప్ప బయట ఎక్కడా తినట్లేదండి. వస్తాదంటమ్మాయి. అంటే ఆడదంటే అది, హోటల్ అంటే దాంది. అలా హోటలెట్టిందో లేదో పసిపిల్లడి దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా అందరినీ చుట్టూ తిప్పేసుకుంటుంది. ఇలాంటి హోటల్లో ఓనర్గా ఉండే కంటే మంగ హోటల్లో సప్లైర్గా ఉంటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. చంపుతా.